100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఆధ్యాత్మిక భావన అంటే ఏంటి? ఆధ్యాత్మికత అనేది నీ పర్సనల్, నువ్వు నీ ప్రాక్టీస్ మీద ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఏర్పడుతో భగవంతుడు కూడా నీకు తోడు నిలబడతాడు. భక్తి అంటే ఏంటి సార్? భక్తి ఒకటి కాదు, 9 రకాల భక్తులు ఉన్నాయి. నువ్వు ఏ మార్గాన్ని తీసుకున్నా ఎక్కడైనా పుట్టు, కానీ మోక్షం చేరాలి అంటే మాత్రం భారతదేశంలోనే పుట్టాలంటాడు. ఎందుకో తెలుసా? హిందూ మతం కాదు, హిందూ ధర్మము. హిందూ ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనం అంటే అత్యంత పురాతనం, నిత్య నూతనం. కారణం ఏమిటి? ఎప్పటికప్పుడు తనలో ఉండే మాలిన్యాలని తొలగించుకుంటూ, ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు నశించిపోయినా భారతీయ ధర్మం ఇంకా నిలిచి ఉంది. 2014లో మోడీ గారిని రాకుండా ఉండుంటే భారతదేశం ముక్కలై ఉండేది. మోడీ రావడం వలన ఆధ్యాత్మికతకు సైన్స్ కి సంబంధం ఉందా? ఆధ్యాత్మికత నువ్వు ఆనందంగా ఉండడానికి పనికొస్తుంది. ఓకే, నీ కంఫర్ట్ని ఇస్తుంది సైన్స్. విద్య లేని అవిద్య, అవిద్య లేని విద్య రెండూ ప్రమాదకారులే. ఐ విల్ టెల్ యూ ఎట్లా అని. ఈరోజు సైన్స్ అంటే ఏందంటే వ్యాపారం. ఆధ్యాత్మికత అనేది కూడా ఇప్పుడు యూరప్ దేశాల్లో ఒక్కసారి చికెన్ పాక్స్ వస్తే మొత్తం ఊళ్ళు లేచిపోయాయి. అంత ప్రమాదకరమైందా సార్? అవునమ్మా, ఇక్కడ ఎందుకు చనిపోవడం లేదు? జర్మనీ వాడు మొట్టమొదటి బాంబుని కనుక్కున్నది మన వేదాస్ నుంచి, రేడియోను కనుక్కున్నది మార్కోని, కానీ దాన్ని ఫస్ట్ రిజిస్టర్ చేసింది. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఒక మంచి స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకైతే వచ్చేసాను. ఒక మంచి స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూ అనే చెప్పాలి. మన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నా, మనం సనాతన ధర్మం ఏం చెప్పింది ఆ మార్గంలో నడవాలన్నా కూడా దానిపైన మనకు మంచి అవగాహన ఉండాలి. అలాంటి అవగాహన ఉండాలి అంటే ఈ జనరేషన్ వాళ్ళకు అది కొంచెం కష్టసాధ్యమే, కష్టంతో కూడుకున్న పనే. అటువంటి అవగాహన ఉన్న ఒక మంచి పర్సన్ అయితే ప్రజెంట్ నా ముందున్నారు. దానిపైన మంచి అవగాహన, మన భారతీయ సంస్కృతి గురించి అయితే ఏంటి, దేవాలయాల గురించి, వాటి కట్టడాల గురించి అయితే ఏంటి, అసలు సార్కి తెలియని విషయం అనేదే లేదు. ఎంతో మంచి నాలెడ్జ్ అయితే సార్ దగ్గర ఉంది. అదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడి కొద్దో గొప్ప ఇప్పుడు సార్ నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వారెవరో కదండి, మీ అందరికీ ఎంతో సుపరిచితులు, మదన్ గుప్తా గారు. ఇప్పుడు సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. చాలా విశేషణాలు వాడేశారు. తక్కువే సార్, ఇంకా మీ గురించి ఎంత చెప్పినా. చూడు, ఈ ప్రపంచంలో ఎవడు సర్వజ్ఞుడు ఉండడు. బైబిల్లో చెప్తాడు, ఈ ప్రపంచంలో సర్వజ్ఞుడు అనేవాడు నా తండ్రి ఒక్కడే అని. అంటే ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి ఆయనకు చాలా తెలుసు. చాలా తెలుసు అంటే చాలా తెలియదు అని కూడా. ఓకే, మీ వరకు తెలియకపోయినా మీ నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి మాకు తెలియని విషయాలు మీకు తెలుసు కదా సార్. సో నిరంతర ఎప్పుడు కూడా మనిషి నిరంతరంగా తను నేర్చుకుంటూనే పోతుండాలమ్మా. అప్పుడే చాలా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోగలం, అద్భుతమైన జీవనాన్ని జీవించగలం. అవును సార్. సార్, టాపిక్లోకి వెళ్తే ఆధ్యాత్మిక మార్గం, ప్రతి ఒక్కరూ కూడా ధర్మ మార్గంలో నడవాలి. నిజంగా ధర్మ మార్గంలో నడిస్తేనే మనం అనుకున్న పనులు చేరుకోగలుగుతాము, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము, భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము, మోక్షం పొందగలుగుతామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నిజంగా అసలు ఏంటి సార్ ఆధ్యాత్మిక భావన అంటే ఏంటి, భక్తి భావన అంటుంటారు. రెండిటికి మధ్య వ్యత్యాసం ఏంటి సార్ అసలు? ఆధ్యాత్మికత అంటే యువర్ పర్సనల్, యువర్ ఇన్నర్, అది ఆత్మిక. అంటే నీ ఇన్నర్, అది నీకు ఒక
మంచి ఇది చెప్తాను నేను. ఓకే. కబీర్ దాస్ దోహా చెప్పి దీనికి మంచి ఇది ఇద్దాం. ఓకే సార్. కబీర్ దాస్ దగ్గరికి ఒక ఆయన వెళ్ళి, మీరు దేవుణ్ణి చూశారు కదా, ఎట్లుంటాడు అని అడిగారు. కబీర్ దాస్ ఏం చెప్పాడంటే, లాలీ దేఖన్ మై గయి మై బీ హో గయి లాల్, లాలీ లాలీ క్యా బోలు గూంగా గుడ్ ఖాయికై అంటాడు. అంటే లాలీ లాలీ అంటే వెలుగు, వెలుగు అంటే భగవంతుడు. ఓకే. ఆ భగవంతుడిని చూడడానికి నేను వెళ్ళా, నేను కూడా భగవంతుడిగా మారిపోయా, నేను కూడా వెలుగుగా మారిపోయా. ఓకే. ఆ వెలుగు ఎట్లుంటుంది, ఆ భగవంతుడు ఎట్లుంటాడు అనేది చెప్పమంటే, గూంగా గుడు ఖాయికై, మూగవాడు బెల్లం తింటే ఏం చెప్తాడు? ఏం చెప్పగలడా? ఏమమ్మా మూగవాడికి బెల్లం పెట్టి రుచి ఎట్లా ఉందిరా అంటే ఏం చెప్తాడు? చెప్పలేడు. అంతే. సో ఆధ్యాత్మికత అనేది తను స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే తప్ప ఇట్ ఈస్ ఇన్ఎక్స్ప్లికబుల్. దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవు. ఆనందం, ఇంత ఆనందం అంత ఆనందం, దానికి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? అస్సలు లేవు. సో అది నువ్వు అనుభవించాల్సిందే. ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది నీ పర్సనల్. ఓకే. నువ్వు నీ ప్రాక్టీస్ మీద, నీ అనుభవం మీద అండ్ నీ గురువుల మార్గదర్శనం మీద ఆధారపడి ఉండేదే తప్ప అది ఇంకొకటికి అంటే ఇంకొకటికి చెప్తే తెలిసేది కాదు, ఇంకొకటికి చెప్పినందువల్ల ఇదే నిజం అనుకోవడానికి లేదు. ఓకే. ఇట్ ఈస్ యువర్ పర్సనల్. ఓకే. సో నీకు ఇంకొక చిన్న ఇది చెప్తాను. ఓకే. అంటే దీనికే సంబంధించింది. స్వామి రామ పేరు ఎప్పుడైనా విన్నారా? స్వామి రామ. స్వామి రామ అని మన పివి నరసింహారావు గారికి కూడా చాలా సన్నిహితుడు ఆయన. ఆయన చిన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు చనిపోతే ఆయన్ని వాళ్ళ కులగురువు ఒక సాధువు హిమాలయాల్లో ఉండే ఆయన తీసుకెళ్ళి చాక్కున్నాడు ఆయన్ని, స్వామి రామాని. ఆయన అనేక సాధనలు చేశాడు. హిమాలయ గురువులతో అని ఒక పుస్తకం కూడా ఉంది స్వామికి రామాకి సంబంధించి. చాలా ఆయనకి ఇంగ్లీష్ చదువులు చదివించాడు గురువు గారు. ఈయన ప్రతిసారి సెలవులకి గుహకొచ్చేది, అంటే గుహకి అంటే ఇంటికి అనమాట, గుహకొచ్చేది. వాళ్ళ గురువుగారితో గొడవ పెట్టుకునేవాడు. ఏం తెలుసు మీకు, అన్నీ మీరు ఇక్కడ కూర్చొని ఏదో పెద్ద ఇది చేస్తున్నాం అనుకుంటున్నారు, అసలు ప్రపంచం ఎంత ముందుకు పోతుంది, మీకు ఏమీ తెలీదు అని ప్రతిసారి గొడవ పడేవాడు. ఓకే. గురువు గారికి బాగా విసిగేసింది. అంటే చాలాసార్లు జరిగింది, బేర్ చేశాడు ఆయన. కాదు వీడికి అసలు విషయం నేర్పించాలంటే గురువులు ఎట్లా ఉంటారు అని అంటే, వాళ్ళు నేర్పించదలుచుకుంది సమయం వచ్చినప్పుడు అవకాశాన్ని బట్టి నేర్పిస్తారు. ఆయన ఏం చెప్పాడు అని అంటే, సరేరా బాగుంది, నువ్వు చాలా నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నటువంటి దాంట్లో నీ సొంతం అనేది ఏదైనా ఉందేమో చెప్పు నాకు అని అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఇప్పటి వరకు నేను కానీ నువ్వు కానీ ఎవరైనా నేర్చుకున్నది నా సొంతం అనేది ఏదైనా ఉందా అమ్మా? నీ తల్లి దగ్గర నుంచి, నీ తండ్రి దగ్గర నుంచి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళందరి దగ్గర నుంచి, నీ గురువుల దగ్గర నుంచి, నీ సొసైటీ నుంచి, లేదు నువ్వు మన ఋషులు ఇచ్చిన పుస్తకాల నుంచి, వీటిలన్నింటి నుంచి నీ సొంతం ఏమీ లేదు. కానీ నీ సొంతం అనేది ఒకటి ఉంది. అది ఆధ్యాత్మికత. ఓకే. అది నీకై నువ్వు తెలుసుకోవాల్సిందే, నీకై నువ్వు ఫీల్ కావాల్సిందే, అంతే తప్ప దానికి అర్థమైందా? అర్థమైంది సార్. నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను 2 ఉదాహరణలు ఇచ్చాను. అవును సార్. కాబట్టి నీకు తనకు తాను ప్రాక్టీస్ చేసుకోవాలా. ఉద్ధరే ఆత్మనాత్మానం అంటారు. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే, అంతే తప్ప నిన్నొచ్చి ఎవడు ఉద్ధరించాడు. అంటే
నీకు నువ్వు రియలైజ్ కావాలా, నీకు నువ్వు సాధన చేయాలా, నీకు నువ్వు ప్రాక్టీస్ చేయాలా. ఓకే. ఎవడో ప్రార్థన చేస్తే నీకేం కాదు. కాదు. ఇందో నేను ప్రార్థన చేశాను నీకు జబ్బులు తగ్గిపోతాయి, ఆ, టమాటలు. ఆ, నీకు నువ్వు ప్రయత్నం చేస్తేనే ఎందుకు ఇచ్చాడమ్మా నీకు భగవంతుడు? చేతులు, కాళ్ళు, ఆలోచించే శక్తి ఇవన్నీ నీకు ఇచ్చాడు కదా. అవును సార్. మరి ఏయో జరుగుతాయి, ఏయో ఇదవుతాయి అని అనుకోవడం పొరపాటు కాదు. అంటే నీకు నువ్వు సాధించగలగాల. వివేకానందుడు ఏం చెప్తాడో తెలుసా? నువ్వు 33 కోట్ల మంది దేవతల్లో నీకు నమ్మకం ఉన్నా, అడపాదడపా నీ మధ్య చొప్పిస్తూ వస్తున్నటువంటి ఇతర దేవతల మీద నీకు నమ్మకం ఉన్నా, నీపై నీకు నమ్మకం లేకపోతే నీకు నిష్కృతి లేదు అంటాడు. సో యూ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆన్ యూ, దెన్ ఓన్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. నిజంగా గట్టిగా నమ్మి మనం ఒకటి సంకల్పం అనుకుంటే నెరవేరుతుంది అంటారు కదా సార్, అదే దీనికి ఖచ్చితంగా reason. ఖచ్చితంగా అమ్మా. సంకల్ప బలం, నువ్వు నీకు ఆ సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా నెరవేరుద్ది. ఓకే. నువ్వు ఇప్పుడు సపోజ్ ఒక పరీక్ష నేను ఈ పరీక్ష ఎట్లయినా సరే సాధించాలా, నీ సంకల్ప బలం మీదనే నీ సాధన ఉంటుంది. ఓకే. నీ సాధనను అనుసరించే నీకు రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఉంటుంది. కరెక్టే సార్. సంకల్ప బలం లేకపోతే నీవు దేన్ని సాధించలేవు. అవును. నేను నికృష్టుణ్ణి, నేను దేనికి పనికిరాను, నన్ను అణగదొక్కారు, నన్ను ముంచేశారు, ఎవరికి వాళ్ళు తక్కువ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అలా. నేను అందుకే చెప్తున్నది, ఇవన్నిటి వల్ల నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఏర్పడుతో భగవంతుడు కూడా నీకు తోడు నిలబడతాడు. నీ మీద నీకు నమ్మకం లేకుండా గాలిలో దీపం పెట్టి ఆరుద్దంటే ఆగుద్దమ్మా అస్సలు. సో కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం 100% నువ్వు చెయ్యి. ఓకే. దాంట్లో ఏదైనా తక్కువ అయితే ఆయన చూసుకుంటాడు. అదే మనకు కర్మ సిద్ధాంతం చెప్పేది కూడా. డూ యువర్ డ్యూటీ, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఓకే. ది ఫ్రూట్స్ విల్ బి గివెన్ బై ద గాడ్. అల్టిమేట్. సార్ మరి భక్తి అంటే ఏంటి సార్? ఇవన్నీ కూడా భక్తి. మనకు నవవిధ భక్తులు ఉన్నాయి. భక్తి ఒకటి కాదు, 9 రకాల భక్తులు ఉన్నాయి. పూజనం, సేవనం, ఇట్లా ఈ 9 రకాల భక్తులు కానీ లేదు సాధనలు, అనేక రకాల సాధనలు ఉన్నాయి. యోగ సాధన అండ్ రాజమార్గం, రాజయోగం, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. నువ్వు ఏ మార్గాన్ని తీసుకున్నా భగవంతుణ్ణి చేరడానికే, అంతే తప్ప నువ్వు ఈ మార్గంలో పోతేనే అది భారతీయ ధర్మం చెప్పదు. నువ్వు ఇదిగో ఈయన్నే నమ్మితే నువ్వు స్వర్గానికి పోతావు, లేకపోతే నరకానికి పోతావు, లేకపోతే ఇదిగో ఈయన నమ్మకపోతే నిన్ను చంపేస్తాం, అలా లేదు. ఇది భారతీయ ధర్మం చెప్పదు. నువ్వు ఏ మార్గంలో అయినా సరే నువ్వు చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరగలవు. ఆ గమ్యం ఏమిటి? ప్రతి హిందువు యొక్క గమ్యము మోక్షం. అంతే సార్. అండ్ వివేకానందుడు ఏం చెప్తాడో తెలుసా? నువ్వు ఎన్నిసార్లైనా పుట్టు, ఎక్కడైనా పుట్టు, కానీ మోక్షం చేరాలి అంటే మాత్రం భారతదేశంలోనే పుట్టాలంటాడు. ఎందుకో తెలుసా? భారతదేశం అనేది మోక్షం అనే సామ్రాజ్యానికి ముఖద్వారం అంటాడు. అంటే ఇక్కడ పుడితే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం అబ్బుద్ది. అది ఆయన ఇచ్చేటటువంటి. అందుకే ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఇతర దేవతలందరినీ నీ దేశాన్ని గురించి ఆలోచించే పని అయితే ఇతర దేవతలందరినీ వదిలేయి, భరతమాతను ఒక్కదాన్నే దేవతగా కొలు, ఒక 50 సంవత్సరాలు నీ దేశం ప్రపంచం మొత్తంలోకి అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళొద్దని చెప్తాడు ఆయన. సో ఆధ్యాత్మికత ఇది అందుకనే భారతదేశంలో అనేక రకాల ప్రాక్టీసులు ఉన్నాయి.
ఇప్పుడు అనేక రకాల మతాలు ఉన్నాయి. అవును సార్. హిందూ మతం కాదు, హిందూ ధర్మము. గుర్తుపెట్టుకోండి, హిందూ ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. శాక్తేయం, వైష్ణవం, గాణాపత్యం, సౌరం, ఇంకా వామ మార్గం. నువ్వు ఏ మార్గానైనా వెళ్ళు, నువ్వు చేరేది గమ్యమే. నదీనాం వైశిత్యాదృజు కుటిల నానాపదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పైసామర్ణవైవా అంటాడు. అంటే నదులు వక్రాలుగా కనిపించినా అవక్రాలుగా కనిపించినా చివరికి ఎక్కడికి చేరతాయి? నదీనాం సాగరోగతి, సాగరానికి చేరతాయి. అట్లనే నువ్వు ప్రయాణించే మార్గం అది వంకర టింకరగా ఉన్నా లేదు సాఫీగా ఉన్నా, ఎట్లా ఉన్నా కానీ నువ్వు ప్రయాణించే మార్గం దైవ మార్గం అయితే నువ్వు ఖచ్చితంగా దైవాన్ని చేరుతావు. ఇది మన భారతీయ ధర్మం, మతం కాదు, భారతీయ ధర్మం బోధించేటటువంటి విషయం. సార్, మనం ప్రతి విషయంలో కూడా ధర్మం ఏం చెప్పింది, మన ధర్మంలో ఇది ఉందా లేదా అని ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కదానికి ప్రస్తుతం. అసలు నిజంగా మన సనాతన ధర్మం ఏం చెప్పింది అని తెలుసుకోవడానికి ముందు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? మా ఈ ఈ ఈ ఈ ప్రపంచంలో అనేక మతాలు వచ్చినాయి, వాటికి డేట్లు ఉన్నాయి. ఇదిగో క్రీస్తు పలానా సంవత్సరంలో పుట్టాడు, లేదు అల్లా మహమ్మద్ ఆయన పలానా సంవత్సరంలో పుట్టాడు, వాళ్ళకి డేట్లు ఉన్నాయి. సనాతన ధర్మాల్లో డేట్ ఎక్కడుంది? సనాతనం అంటేనే నీకు దెర్ ఈజ్ నో డేట్ ఫర్ ఇట్. ఓకే. అండ్ అది అత్యంత పురాతనం, నిత్య నూతనం. సనాతనం అంటే అత్యంత పురాతనం, నిత్య నూతనం. కారణం ఏమిటి? ఇప్పుడు ఇది జీవన గంగ. ధర్మం అంటే జీవన విధానం. ఇది ఒక జీవన గంగ, నిరంతరం ప్రవహిస్తూ ఉండే గంగ. ఈ గంగలో మురికి నీళ్ళు వచ్చి చేరుతుంటాయి, అంటే చెడు సాంప్రదాయాలు వస్తుంటాయి, చెడ్డవాళ్ళు ఉంటారు, అనేక రకాలైనటువంటి మురికి చేరుతూ ఉంటుంది. కానీ ఈ ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎప్పటికప్పుడు తనలో ఉండే మాలిన్యాలని తొలగించుకుంటూ నిత్య నూతనంగా ముందుకు వెళుతూ ఉంటుంది. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు నశించిపోయినా భారతీయ ధర్మం ఇంకా నిలిచి ఉంది. ఇంకా నిలిచి ఉంది అని అంటే ఒక చిన్న విషయం ఆలోచించండి. ఒకటి శాశ్వతంగా నిలబడి ఉంది అంటే దాంట్లో ఉండే స్ట్రెంగ్తే కదా అది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే భగవంతుడు ఎప్పటికప్పుడు ఈ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు. కారణం ఏమిటంటే ప్రపంచానికి ఈ ధర్మం ఇవ్వాల్సినటువంటి సందేశం ఏదో ఉంది. మళ్ళా ప్రపంచాన్ని ఒక అత్యున్నతమైనటువంటి మానవతా విలువలు కలిగినటువంటి సనాతనమైనటువంటి అంటే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రపంచానికి మూలాలు భారతదేశపు సనాతన ధర్మంలో ఉన్నాయి. అందుకనే ఈరోజు నువ్వు అనేక దేశాల్లో ఇస్కాన్ కానివ్వండి, లేదు అనేక ఇతర అంటే ఈ ధర్మంలో నుంచి వచ్చినటువంటి అనేక పంథాలు అవి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మందిని ఈ ధర్మం వైపు నడిపిస్తున్నాయి. మీరు ఒకసారి ఋషికేశ్ వెళ్ళి చూడండి, మీకు మన భారతీయుడు చాలా తక్కువ మంది కనిపిస్తారు. హరిద్వార్, ఋషికేశ్ మీరు అటు వెళ్తే మన భారతీయులు తక్కువ మంది కనిపిస్తారు, అందరూ ఫారినర్సే ఉంటారు. వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు అక్కడ. ఇది ఆధ్యాత్మికతని. ఎందుకని అంటారు సార్? మన వాళ్ళము అంతా తెలిసి మన భారతదేశ గొప్పతనం ఎప్పుడు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదమ్మా. ఇప్పుడు నీ దొడ్లో అద్భుతమైన వృక్షం ఉంది, కానీ అది నీకు
ఉపయోగకరమైంది అనిపించదు. అనిపించదు. ఓకే, అమృత వృక్షమే అది, కానీ దాని విలువని తెలియదు. తెలుసుకోలేకపోతున్నాం. ఏం చెయ్యాలి సార్ ఈ తరం వాళ్ళకైతే? కొద్దో గొప్ప మీ తరం వాళ్ళకైతే తెలుసు, కానీ ఈరోజు నిజంగా అంటే ఒకనాటి కాలంలో మనం డార్క్లో ఉన్నాము. కారణం ఏంటి? ప్రసార మాధ్యమాలు, ప్రచార మాధ్యమాలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అండ్ ఇంకొక మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రసార మాధ్యమాలని, ప్రచార మాధ్యమాలని అండ్ మన విద్యా వ్యవస్థని, మన అంటే సినిమాలు కానివ్వండి, వీటిలన్నిటినీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ ధర్మాన్ని నాశనం చేయాలా అనుకున్నారో వాళ్ళ చేతుల్లోనే ఉంది. దానివల్ల ఈ అండ్ నీ స్కూల్ సిలబస్ తీసుకో, ఎక్కడైనా నీకు నీ ధర్మాన్ని గురించి చెబుతున్నాయా? లేదు. పోనీ మానవతా విలువల గురించి చెబుతున్నాయా? లేదు, ఏమీ లేవు. మరి బయటకు వచ్చేటటువంటి వాడు ఒక నెగిటివ్ మైండ్తో వస్తాడు తప్ప ఒక పాజిటివ్ మైండ్తో ఎక్కడొస్తాడు? అయితే ఈరోజు సోషల్ మీడియా అనేది రావడం వలన 10 మందికి విషయాలు తెలుస్తున్నాయి. అన్ని విషయాలని గురించి ఇప్పుడు ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం మనం. నిజమే సార్. ఇవన్నీ ఏ సమయానికి ఏది అవసరమో భగవంతుడు అది మనకు ఖచ్చితంగా ఇస్తాడమ్మా. అది మనం దేని గురించి ఆలోచించక్కర్లా. ఈ సమయానికి ఇది అవసరం. ఇప్పుడు 2014లో మోడీ గారిని రాకుండా ఉండుంటే భారతదేశం ముక్కలై ఉండేది ఖచ్చితంగా. మోడీ రావడం వలన దానికి అడ్డుకట్టబడింది. కారణం ఆనాటికి మోడీ అవసరం, అందుకని ప్రకృతి మోడీని తీసుకొని వచ్చి అక్కడ పెట్టింది. అట్లనే ఏ సమయానికి ఏది అవసరమో ఖచ్చితంగా ఇప్పుడు ప్రివెంటివ్ చెక్స్, పాజిటివ్ చెక్స్ అని ఎకనామిక్స్లో చెప్తారు. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలా. నిన్ను నువ్వు నియంత్రించుకోకపోతే నిన్ను ప్రకృతి నియంత్రిస్తుంది. ఇప్పుడు జనాభా 2 ఆప్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు జనాభా బాగా పెరిగిపోతుంది. బాగా పెరిగిపోతున్నప్పుడు నువ్వు జనాభాని అరికట్టడానికి కావలసినటువంటి ప్రివెంటివ్ చెక్స్ తీసుకోవాలా. లేకపోతే ఏమవుద్ది? యుద్ధాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇంకా ప్రపంచ ఉత్పాతాలన్నీ వస్తాయి, జనాభాని తగ్గిస్తాయి. ఓకే. సో ఏ సమయానికి ఏది కావాలో నువ్వు ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నావు. అవును. ప్రకృతిని నువ్వు ఎంత నాశనం చేస్తూ పోతే ప్రకృతి అంతగా నీ నాశనానికి దారులు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఐరన్ లా ఇది. వాట్ ఎవర్ యూ గివ్ యూ విల్ గెట్ ద సేమ్. అంతే. సో ప్రకృతితో కలిసి నువ్వు జీవిస్తూ ఉంటే ప్రకృతి నీకు సహకరిస్తూ పోతుంది. ప్రకృతిని విభేదిస్తూ, ప్రకృతిని నాశనం చేస్తూ నువ్వు ముందుకు నడుస్తుంటే ప్రకృతి నిన్ను నాశనం చేయడానికి ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు రచించుకుంటూ ఉంటుంది. ఓకే, మన చేతుల్లో ఉంది ఖచ్చితంగా. ఏనుగు నెత్తన ఎవడు మట్టేలేడు. ఏనుగా దాన్ని నెత్తన అది మట్టేసుకుంటుంది. మానవుడు కూడా అంతే. మానవుడిని ఎవడు నాశనం చేయలేడు. మానవుడే నాశనం చేసుకుంటుంటాడు వాడు మూర్ఖపు ఆలోచనలతో. అంతే కదమ్మా. మనం మన ధర్మం వసుదైక కుటుంబం అని చెప్పింది. ఆ భావన నీకు ప్రపంచంలో ఉండే ఇక ఏ మతాల్లోనూ ఏ జాతుల్లోనూ లేదు, తెలుసా నీకు? ఈ వసుధ అంతా ఒక కుటుంబం అనేటటువంటి భావన నీకు ఇక నీకు ఏ గ్రంథాల్లో కనిపించదమ్మాయి. అంత విశాలమైన భావన అది ఈ ఒక్క ధర్మంలోనే కనిపిస్తుంది. ఎంత గొప్పదో చూడండి మరి. డన్. ఓకే సార్, సైన్స్, మనం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటున్నాం. ఆధ్యాత్మికతకు సైన్స్కి సంబంధం ఉందా? సైన్స్ ఈజ్ వాట్? టెక్నాలజీ. టెక్నాలజీ సైన్సా? సైన్స్ అంటే ఎవరైనా దాన్ని అర్థం చేసుకోగలరు, దాన్ని ఉపయోగించుకోగలరు. ఈ ప్రపంచంలో లేనిదా సైన్స్? ప్రపంచంలో ఉన్నదే.
నీ లోపల ఉన్నది కూడా ప్రపంచమే, తెలుసా నీకు? బయట ఎంత ప్రపంచం ఉందో నీ లోపల అంత ప్రపంచం ఉంది. ఓకే. సో బయట ఉన్న ప్రపంచంలో ఉన్న సైన్స్ నీ లోపల ఉన్న ప్రపంచంలో లేదనుకోబాక. మనలో కూడా ఉంది అయితే. ఎలా సార్? దాన్నే ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే. ఎక్స్టర్నల్ సైన్స్ అండ్ ఇన్నర్ సైన్స్. ఎక్స్టర్నల్ సైన్స్ మనకు వేదం చెప్తుంది, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయం సహా విద్యయా అమృతమస్నుతే అవిద్యయా మృత్యుంతేర్ధ్వ. దీని అర్థం ఏంటంటే విద్య అవిద్య రెండు కావాలి మనిషికి. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, ఇట్ ఈస్ యువర్ ఇన్నర్ సైన్స్. ఓకే. ఇన్నర్ ఇంజనీరింగ్. అవిద్య అంటే ఎక్స్టర్నల్ సైన్స్. ఇప్పుడు నువ్వు హాయిగా కంఫర్టబుల్గా కూర్చున్నావు అండ్ మాట్లాడుతున్నావు, దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్. ఈ రెండు కావాలా అని చెప్పుద్ది. ఇది ఓకే. ఆధ్యాత్మికత కావాలా అండ్ ఎక్స్టర్నల్ సైన్స్ కావాలా. ఆధ్యాత్మికత నువ్వు ఆనందంగా ఉండడానికి పనికొస్తుంది. ఓకే. నువ్వు నీ కంఫర్ట్ని ఇస్తుంది సైన్స్, ఎక్స్టర్నల్. సో ఇప్పుడు కుర్చీలో కూర్చున్నావు, ఇది నీ కంఫర్ట్గా ఉంది లేదు అని చెప్పేది ఏది? నీ ఇన్నర్. అంతే కదా. సో ఇన్నరు ఎక్స్టర్నల్ వేరు కాదు. అండ్ ఈ విద్య లేని అవిద్య లేని విద్య రెండు ప్రమాదకారులే. ఐ విల్ టెల్ యూ ఎట్లా అనేది. సపోజ్ నీకు ఆధ్యాత్మికత లేని ఒక ఇన్వెన్షన్ చేసావు, లైక్ ఆటం బాంబ్. దానివల్ల దాని వెనక ఆధ్యాత్మికత ఏముంది? ఎస్, ఇట్ ఈస్ సైన్స్. బట్ దాని వెనక ఆధ్యాత్మికత ఏముంది? ఇట్ ఈస్ గివింగ్ డిస్ట్రక్షన్. పిచ్చివాడి చేతిలో రాయే అది. పాకిస్తాన్ వాడు ఉసికమంటే చెప్తున్నాడు కదా, నా దగ్గర పావు కేజీ కూడా అణుబాంబులు ఉన్నాయని. సో భయాన్ని కలిగించేది సైన్స్. సైన్సా? క్వశ్చన్ మార్క్. అండ్ ఎక్స్టర్నల్ సైన్స్ సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ థింకింగ్ లేని ఇన్నర్ సైన్స్, అది కూడా మూర్ఖత్వమే. ఇప్పుడు అనేకమైన మూఢాచారాలు ఉన్నాయి. ఈ మూఢాచారాలు నువ్వు దీన్ని ఎట్లా ఆధ్యాత్మికత అని చెప్తావు? సో నీకు ఇన్నర్ సైన్స్ కావాలి, ఎక్స్టర్నల్ సైన్స్ కావాలి. సో సైన్స్ అనేది అయితే ఈరోజు సైన్స్ కూడా పరిస్థితి ఏందా అని అంటే అది స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మన వాళ్ళు, నేను అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు, అసలు మనకు అప్పుడు విద్య ఎక్కడ చెప్పారని. ఇప్పుడు మాత్రం ఎక్కడ చెప్తున్నారు? నీకు డబ్బులుంటే విద్య. అవునా కాదమ్మా? కరెక్టే సార్. అండ్ అప్పుడు నీకు జ్ఞానాన్ని అందించలేదు అని అంటున్నారు. ఇప్పుడు నీకు ఆటం బాంబు ఎట్ట తయారు చేస్తారో తెలుసా? ఎందుకు తెలీదు? నేర్చుకోలేదు కదా సార్. ఎందుకు మరి? నువ్వు నేర్చుకోక, ఆనాడు కూడా నువ్వు నేర్చుకోక అది నీకు అందల. ఆనాడు కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అందింది. కరెక్టే సార్. అవును. సో కాబట్టి దాంట్లో సైన్స్ చెడ్డది కాదు, సైన్స్ని చెడ్డగా మనం ఉపయోగించుకునే విధానం కరెక్ట్గా లేదు. ఒక కత్తిని తయారు చేస్తే గొంతులో కోయొచ్చు, కూరగాయలు దొరుక్కోవచ్చు. కరెక్టే సార్. సో అది నీ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. అండ్ దానికి నీ సైన్స్కి ఆధ్యాత్మికతను జోడిస్తే అద్భుతమైన మానవ కళ్యాణం జరుగుద్ది. సైన్స్కి ఇప్పుడు ఆధ్యాత్మికత కారణం కాదు. సైన్స్ అని అంటే ఈరోజు సైన్స్ అంటే ఏందనంటే వ్యాపారం, సైన్స్ అంటే ఆర్థికాభివృద్ధి, సైన్స్ అంటే డబ్బు, సైన్స్ అంటే స్వార్థం. ఈనాటి సైన్స్లో పరమార్థం ఎక్కడుందమ్మా? పరమార్థం లేని సైన్స్ పిచ్చివాడి చేతిలో రాయి. ఎవరి స్వార్థానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఖచ్చితంగా అమ్మా. సో కాబట్టి సైన్స్ని
మనం దాన్ని అసలు అది నీ జీవనంలో ఒక భాగం. సైన్స్ అని అంటే నువ్వు ఏదో పెద్ద ఇన్వెన్షన్ చేస్తేనే సైన్స్ అనుకోబాక. నువ్వు ఇంట్లో పొయ్యి వెలిగించి దాని మీద నీళ్లు పెట్టి దాంట్లో కొన్ని బియ్యం వేసి వండేది కూడా సైన్సే. అన్నం ఉడికిన తర్వాత తింటున్నావు కదా, ఈజ్ ఇట్ నాట్ సైన్స్? సైన్స్ అంటే నువ్వు పెద్ద నిర్వచనాలు ఇచ్చుకొని నీకు పనికి వచ్చే ప్రతిదీ నువ్వు ఇన్వెంట్ చేసావు నీ ఉపయోగం కోసం. అదంతా సైన్సే. దాంట్లో సైన్స్ లేదని బాక. అన్నం వండడంలో సైన్స్ లేదనుకోకు. 100% ఫీజు రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025.